హలో ఫ్రెండ్స్, మనమైతే శ్రీరామ ఆటో మాల్ పెద్ద అంబర్పేట దగ్గర ఉన్న ఆటో మాల్కి అయితే వచ్చేసామండి. ఇందులో అయితే కార్లు, గూడ్స్ వెహికల్స్ అన్ని వేలానికి అయితే వేస్తున్నారని తెలుసుకొని నేనైతే ఒక కార్ తీసుకుందామని అయితే నేను వచ్చాను. నేనైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ప్రజెంట్ లోపలికి వెళ్తున్నానండి. ఇది గేట్ అన్నట్టు, మెయిన్ గేటు. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపల మనం వెళ్ళంగానే ఫస్ట్ అమౌంట్ కట్టాలి. అమౌంట్ కట్టగానే మనకి ఇలాంటి ఒక బుక్ ఇస్తారండి. ఆ అమౌంట్ ఎంత అంటే 20,120 రూపీస్ కట్టాలండి. మనం కార్ తీసుకుంటే కనుక మన అమౌంట్ అక్కడ చేసుకుంటారు, లేదా మన అమౌంట్ మనకు రిఫండ్ చేస్తారు. ఓన్లీ 120 రూపీస్ అయితే వాళ్ళు ఉంచుకుంటారండి. అది ఛార్జెస్ లెక్క తీసుకుంటారు వాళ్ళు. ఈ రోజైతే వేలానికి ఉన్న వెహికల్స్ అయితే ఇవేనండి. చాలా వెహికల్స్ అయితే వేలానికి ఉన్నాయి. వెహికల్స్ ఫస్ట్ అయితే కార్లు ఉంటాయి వేలానికి, తర్వాత గూడ్స్ వెహికల్ ఉంటాయి, దాని తర్వాత లారీలు, బస్సులు, ట్రావెల్స్, వ్యాన్లు ఉన్నాయండి వెనకాల బ్యాక్ సైడు. నేనైతే కారు కోసం వచ్చాను కాబట్టి ముందు నుంచే కార్లు చూసుకొని ఇక్కడనే ఉండిపోయాను, లోపలికి దాకా వెళ్ళలేదండి. ఈ కార్లు అయితే ఒక్కొక్కటి వేలానికి ముందుకు తీసుకొస్తారండి. ఇలా ఇక్కడైతే కూర్చుంటారు అందరూ కార్లు తీసుకునే వాళ్ళు. వేలానికి వచ్చిన వారు అందరూ అయితే ఇక్కడ చైర్లు ఇస్తారండి. ఇక్కడ కూర్చోవచ్చు. ఒక రేకుల షెడ్ లాగా ఉంటుంది ఇది. వేలానికి అయితే ఒక్కొక్క కారు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చి ఫ్రంట్ అక్కడ వేలం వాళ్ళు అనుకున్న రేటు చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టేస్తారు. కార్లను అయితే మళ్ళీ యథావిధిగా ఆ లైన్లో పెట్టేస్తారు. మనం ఏమైనా కావాలనుకుంటే మనకి కీ ఇస్తారు, వెళ్ళి చూసుకోవచ్చు వేలంలో. ఒకవేళ వేలం అయిపోయిన తర్వాత వెళ్ళి మనం ఆ కార్ నెంబర్తో వాళ్ళని అడగవచ్చు, ఈ కారు నేను కావాలనుకుంటున్నాను, ఎంతకి ఇస్తారు ఏంటి అడుగుతారు. అప్పుడు గిట్లా చెప్తారండి వాళ్ళు అయితే ముందుగానే ఒక రేట్ అయితే ఫిక్స్ చేసుకొని ఉంటారండి. అది డైరెక్ట్గా మనకైతే ఇచ్చేయరు. వీళ్ళైతే వేలంలో మనకు ముందుండి ఎవరు చేయలేపుతారు అని చెప్పడానికి ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళైతే వైట్ షర్ట్, ఎల్లో షర్ట్ ఉంది, ఎల్లో కలర్ కొద్దిగా ఉంది కదా వీళ్ళు. ఇక్కడ బాక్స్ లాగా ఉంది చూడండి ఈ కార్నర్కి. అందులో అయితే వేలం వేసే అతను కూర్చొని ఆ ప్రతి కార్కి సంబంధించిన పూర్తి సమాచారం ముందే ఇక్కడైతే కూర్చున్న వాళ్ళందరూ అయితే వేలానికి వచ్చారు. వీళ్ళు చేతులు లేపే వాళ్ళని అయితే చూసి వీళ్ళు చెప్తుంటారు. ఇక్కడ ఒక ఎట్టిగా కార్ అయితే వచ్చిందండి. ఈ కార్ని అయితే వాళ్ళు 8 lakhs చెప్పారు. మన తీసుకోవడానికి వచ్చిన బయ్యర్స్ అయితే 5 lakhs అయ్యారండి. లాస్ట్ 650కి అయితే ఇస్తామని చెప్పారు, కానీ అదైతే సోల్డ్ కాలేదు, హోల్డ్ ఉంచేసారండి. మళ్ళీ ఎట్టిగా దాని వెనకాలనే బ్రిజా వచ్చిందండి. ఈ బ్రిజా కార్ని గిట్ట 8 lakh వరకే చెప్పారండి. అది గిట్ట ఎవరు తీసుకోలేదు. అలా మళ్ళీ వెనక్కి పంపించేశారు. కార్లు అయితే ఎక్కువ ఎవరైతే తీసుకోవడం లేదండి. చాలామంది చూస్తానికి వచ్చి వెళ్తున్నట్టున్నదండి. మేము కూడా తీసుకోలేదండి ప్రజెంట్ అయితే. కారు తీసుకోకుండానే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం మేము కూడా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకో బ్యాక్ టు బ్యాక్ కార్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళు వేలం వేస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటాయి. వాళ్ళు కారు అనేది మనకి ఇచ్చేయరండి ఉత్తిగానే. వాళ్ళు ముందుగానే ఒక రేటు ఫిక్స్ చేసుకుంటారు, ఆ రేటుకు మాత్రమే ఇస్తారు. వాళ్ళు ఇంకా రేటు పెంచుకుంటారు తప్ప మనకి దానికంటే తక్కువగా అయితే ఇయ్యరు. వేలం అనేది అయితే ఉండదండి. వేలం అంటారు కానీ వేలం లాగా అయితే నాకు అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు మనం ఒక 4 lakhs ముందే ఫిక్స్ చేసుకొని ఉంటారు. 7 నుంచి చెప్పుకుంటూ తగ్గుకుంటూ వస్తారు. అదే వేలం అంటే ముందు నుంచే కింద నుంచి పెంచుకుంటూ పోతే ఎవరు ఎక్కువ పెడితే దాన్ని వేలం అంటారు. ఈ కార్ని అయితే 9 lakhs చెప్పారండి. 2022 మోడలు మారుతి సుజుకి ఎర్టిగా కార్ అండి. ఇది 7 seater కార్ అయితే బాగుంది, కానీ అమౌంట్ గిట బాగానే ఉందండి. ప్రజెంట్ ఈ కార్ గిట సోల్డ్ కాలేదండి, హోల్డ్లో పెట్టేశారు. ఎక్కువ కార్లు అయితే తీసుకోవడం లేదు. ఒకే ఒక కార్ అయితే ఇన్నోవా క్రెస్టా అయితే పోయిందండి. 2022 మోడలు 17,70,000 పెట్టి అయితే ఒకతను తీసుకున్నారు. ప్రజెంట్ అతను ఆ ఒక్క కార్ అయితేనే సేల్ అయిందండి ప్రస్తుతానికి. నేను చూస్తున్నంతసేపు అయితే మిగతా ఏ కార్ అయితే సేల్ కాలేదు. మనమైతే 20,000 కట్టాము కదా, ఆ 20,000 మనకి ఇచ్చేస్తారు. ఆ 20,000 తీసుకొని అయితే నేను వచ్చేస్తున్నా. 120 రూపీస్